అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీ రుచులు త్రిబుల్ నైన్ రాజం రుచులు బ్యాక్గ్రౌండ్ ఫుడ్ అండ్ ట్రావెల్లోనే ఈరోజు మనం చేసుకునేదేమో సింపుల్గా ఎంత పద్ధతిగా చేస్తాం మజ్జిగ పులుసు లేదా మజ్జిగ చారు అంటాం. ఇది బ్యాచిలర్స్ అన్నీ చేసుకునే విధంగా ఎంత సింపుల్గా ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో అయిపోయింది ఐటమ్. ఇది గబుక్కుని ఎంత వేగన్నది రెసిపీగా ఈ యాసీకాలం సమ్మర్లోనే మంచి కూలింగ్ ఇస్తూ చేసుకున్న ఐటమ్ ఇది. చూద్దారండి, ఈ రెసిపీ అయితే చేసి చూపిద్దారండి. పెరుగుతో మజ్జిగ చేసుకున్నాం ఒక రెసిపీని మొత్తం గిల కొడిసి బాగా చేసుకున్నాం. సాల్ట్ వేసుకుని ఉప్పు వేసుకొని చూసుకున్నాం వేసుకున్నాం కలిగేసి సరిపడిగా నిమ్మకాయ కూడా చేసేద్దాం. పులుపు తగ్గట్టుగా, పులుపు తక్కువ ఉంది పెరుగులో, అందుకోసం ఇది చేసాం. 1/2 లీటర్ పెరిగింది. ఎందుకంటే ఈ సమ్మర్లో మంచి కూలింగ్ చేస్తుంది పిల్లలకి మనకి అందరికి కలిపి. సింపుల్గా అయిపోద్ది. అంటే ఏ బ్యాచిలర్ అయినా బుక్ చేసుకోవచ్చు. చారు కానీ రసం అన్ని మనకు సాంబార్ కానీ రసం కానీ వండుకోవడానికి అంత లేట్ అవుతుంది కంట. నిమ్మకాయ పెట్టుకున్నాం కనుక అయిపోయింది సింపుల్గా. ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇది కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇవి పోపులు వేసుకొని చేసుకున్నాం రెడీగా. ఓకే, రెండు ప్రొసీజర్లోకి వెళ్తాం. పోపు వేద్దాం. ఆయిల్ తగ్గానే స్టార్ట్ చేద్దాం. హాఫ్ స్పూన్ మినుములు, మినపప్పు, ఆవాలు ఒక హాఫ్ స్పూను, జీలకర్ర ఒక హాఫ్ స్పూను, ఆవాలు చిట్టుపెట్టలాడగానే వేగిపోయింది. వంటిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అట్లా ఉల్లిపాయలు, ఎర్రగడ్డ పూర్తిగా మగ్గక్కర్లేదు, లైట్ మగ్గితే సరిపోద్ది. ఓకే, పసుపు, ఓకే పసుపు వేసాం. బాగా కలుపుకుంటూ
ఓకే, మన పోపు రెడీ అయిపోయింది. తిరిగి మూత వేసుకొని రెడీ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం. ఓకే, తిరిగి మూత వేసేద్దాం. మన గుమగుమలాడే మజ్జిగ చారు, అదే మజ్జిగ పులుసు అంటాం, రెడీ అయిపోయింది. ఉప్పు చూద్దాం. చూసారుగా ఎంత సింపుల్గా అయిపోయిందా మన గుమగుమలాడే మజ్జిగ చారు రెడీ. చూసారుగా ఎంత సింపుల్గా అయిపోయిందా. ఇది ఈ సమ్మర్లో మంచి కూలింగ్ ఇచ్చి చేస్తుంది. గుమగుమలాడే మజ్జిగ చారు రెడీ అయిపోయింది. ఓకే, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి, అందరికి షేర్ చేసి లైక్ కొట్టండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.